వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మన యాటిట్యూడ్ స్టారు ప్రభాకర్ గారి తనయుడు చంద్రహాస్ రాత్రి కొన్ని బెదిరింపులు చేశాడు. మనకు కాదండి, మనకు కాదు, ఎవరైతే దీనికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ అశోక్ వేములపల్లి ఉన్నారో, బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్. సో ఆయనకి బెదిరింపులు చేశాడు. ఎలాంటి బెదిరింపులు అంటే మేబీ కుర్రాడి వయసు ఒక 19-20 ఏళ్ళు ఉంటుందేమో, అంతకుమించి ఉండదు. మెచ్యూరిటీ లేదు. పైగా అశోక్ వేములపల్లి దాదాపు గత 20-25 సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి అప్పటికి వీడి ఇంకా పుట్ల ఈ యాటిట్యూడ్ స్టార్ ఇంకా పుట్ల. అసలు అలాంటి సీనియర్ జర్నలిస్ట్ని పట్టుకొని వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు, మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నాడు. నేను వార్నింగ్ ఇస్తున్నా, నేను లాయర్లతో మాట్లాడతాను, ఎంత చూస్తా అసలు నువ్వు క్షమాపణ చెప్పకపోతే అని మాట్లాడుతున్నాడు. ఒకసారి దాన్ని కూడా విందామా? నేను స్టేజ్ మీద పాడిన పాట ఇప్పుడు ఎంతో వైరల్ అవుతుంది, ఇంకెక్కువనే అవుతుంది. ఆ పాట నచ్చి ఎంజాయ్ చేసి వైబ్ అవుతున్న వాళ్ళందరికీ నైస్, హ్యాపీ, ఎంజాయ్ పండుగ. బట్ నచ్చని వాళ్ళకి ఐఎమ్ సిన్సియర్లీ టెల్లింగ్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సారీ. బికాజ్ మీ మనోభావాలు ఇప్పుడు హర్ట్ అయినాయేమో, నాది ఎప్పుడో హర్ట్ అయినాయి. ఈ ఒక్కరి దగ్గర మాట్లాడదామండి. ముందు నచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు, ఇది ఆ బూతులు. ఇక్కడ ఇంకో క్లారిఫికేషన్ కూడా ఉంది. సినిమాలో ఈ పాట ఉంది, అందులో ఏదైతే మనవాడు స్టేజ్ మీద పాడాడో ఆ 2 పంక్తులు, ఇంకోటి ఏదైతే ఆ జుగుప్సకరమైనటువంటి బూతులు పాడాడో అవి అక్కడ లేవుట. బికాజ్ సెన్సార్ బోర్డు ఉంది, వాళ్ళు ఒప్పుకోరనేది తెలుసు, ఆ నాలెడ్జ్ ఉంది. బట్ ఆఫ్టర్ దట్ ఎందుకు ఇక్కడ పాడాడు అంటే, ఎస్ నేను పాడాలి, నేను చేయాలి, నాకు ఇదే ఉంది వైరల్ అవ్వడానికి అని చెప్పి నెగిటివిటీ అన్నటువంటి పాయింట్తో దానికి సారీ చెప్పట్ట. ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేయండి, ఎవరైతే ఎంజాయ్ చేయలేకపోతున్నారో వాళ్ళకి నేను ఐఎమ్ రియలీ సారీ, నేను సారీ చెప్పను అంటున్నాడు. ఎందుకంటే మీ మనోభావాలు దెబ్బతింటే నావి ఎప్పుడో దెబ్బతిన్నాయి. ఎవరు దెబ్బతీశారు నీ మనోభావాలు? సమాజంలో ఎవరు దెబ్బతీశారు? దెబ్బతీసిన వాళ్ళకి చెప్పొచ్చుగా. పైగా దీని మీద కూడా ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు ఏంటంటే, వాడెవడో 4 గదుల దీంట్లో మాట్లాడాడు, 4 గదుల్లో మాట్లాడాడు, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు, మిగతా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అంటూ కొంతమంది అన్నారు. ఒక రకంగా పాయింట్ అయినప్పటికీ కూడా సమాజంలో ఉన్నప్పుడు దాని మీద స్పందించారు అంటే అది సమాజంలో ఉంది కాబట్టే కదా స్పందించారు. ఆ 4 గోడలు దాటి అందరి మధ్యలోకి వచ్చింది కాబట్టే కదా దాని మీద స్పందించారు. అది వాళ్ళకి తెలియాలి. అండ్ సెకండ్ థింగ్, నా మనోభావాలు ఎప్పుడో దెబ్బతీశారు మీరు అని చెప్పి మనవాడు చేసినటువంటి ఇంకొక వ్యాఖ్య. ఇన్ని సంవత్సరాలుగా వందల వేల పదాలు నా మీద వాడారు, ఎన్నో బూతులు, ఎన్నో సార్లు, ఎన్నో ఒకేషన్స్ లో ఫర్ నో రీజన్, నా తప్పే లేకుండా నన్ను అన్నారు. సో అప్పుడు ఏమైంది, నీ సమాజంలో వాడాల్సిన మాటలు, బూతులు, అమ్మో ఏమైపోయింది అప్పుడు. ఇప్పుడు 2 పదాలు మీరు, అది కూడా మీరు నా పైన వాడిన వాటిలోంచి నేను 2 తీసుకొని, విచ్ ఆర్ నాట్ ఈవెన్ దట్ బిగ్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. నా జోలికి వస్తే పగిలిపోద్దురా అంటున్నాడు అంతే. నా జోలికి రాకండి, పగిలిపోద్ది వస్తే. ఐ స్టాండ్ బై దోస్ వర్డ్స్. దగ్గరకు వచ్చి చూడు తెలుస్తుంది. అండ్ దగ్గరకు వచ్చి చూడు తెలుస్తుంది, నా జోలికి వస్తే పగిలిపోద్ది. అసలు నీ జోలికి రావాల్సిన అవసరం ఎవడుకుంటుంది? నీ జోలికి రావాల్సిన అవసరం ఎవడుకుంటుంది? ఆ మెచ్యూరిటీ, ఆ కామన్ సెన్స్ ఏదీ లేదు. నీ జోలికి ఎవడొస్తాడు? అసలు పనే ఉంది, ఇంకా పని పాట లేదా? నీ జోలికి రావడం తప్పితే ఎవడికి పని పాట లేదనుకున్నావా మిస్టర్ చంద్రహాస్? మాట్లాడేప్పుడన్నా ఆలోచించుకోవాలి కదా. అబ్బే అదేం లేదు. పైగా జర్నలిస్టుల మీద ఏమన్నారు చూడండి. సో ఎవరు అమ్మా నాన్న నేర్పరు, ఓకే, కరెక్ట్, నీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో అవి తిరిగి 2 అంటే మెయిన్గా అశోక్ కుమార్ వేముల, నీకు 24 hours టైం ఇస్తున్నా. నువ్వు కనుక నాకు 24 hours అపాలజీ నీ నుంచి రాలేదనుకో, దీన్ని నేను ఎక్కడ ఎస్కలేట్ చేయాలి, ఎంత చేయాలో నేను అసలు ఇంతవరకు నా లైఫ్లో నేను ఒక మీమర్ కానీ, ట్రోలర్ కానీ, లేకపోతే నా మీద వాడిన వర్డ్స్ కానీ ఎప్పుడు కూడా నేను రియాక్ట్ అవ్వలేదు, అంటే బాధ ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎక్కడ ఏ సింపతి కోరుకోలేదు, లేకపోతే కంప్లైంట్ అనేది కానీ రచ్చ కానీ ఏం చేయలేదు. ఎందుకంటే ఎవరు ఏమన్నా సరే నన్నే అన్నారు, నేను లైట్ తీసుకున్నాను. ఐ టుక్ ఇట్ యాజ్ ఆల్ యాజ్ క్రిటిసిజం. ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు క్రిటిసిజంగా తీసుకున్నాను. అండ్ సరదాగా వదిలేశాను. కానీ దిస్ పర్సన్, నువ్వు మా ఇంట్లో మహిళలను అన్నావు, మా నాన్నగారిని అన్నావు, నాతో వర్క్ చేసిన వాళ్ళు అన్నావు, నేను దేవుడిగా భావించే ప్రొడ్యూసర్లు అన్నావు, అండ్
ఆ రోజు వచ్చిన గెస్టులు అన్నాం, అందరినీ అన్నాం, చాలా నీచంగా చండాలంగా అసభ్యకరమైన మాటలు వాడి అన్నాం. అశోక్ వేములపల్లి గారు ఆయన మాట్లాడింది అక్కడ తప్పేం లేదండి. బికాజ్ ఇదే వీడియోని కోట్ చేస్తూ, అంటే ఏదైతే మనవాడు నిన్న పాడాడో దాన్ని చూసి మాట్లాడుతూ స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు చప్పట్లు కొట్టినటువంటి వాళ్ళు, ఎందుకంటే తర్వాత సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు జేడి చక్రవర్తి గారిని అడిగినప్పుడు ఆయనే చెప్పాడు, నేను షాక్లో ఉన్నాను, ఏంటి వీడి పాటలు కూడా పాడతాడా అనుకొని దాన్ని అనుకున్నాను, బట్ వీడు అంత అగ్రెసివ్గా వెళ్ళి అలా మాట్లాడుతుంటే నేనే షాక్ అయ్యాను, నేను చప్పట్లు కొట్టింది దానికి కాదు, నేను ఐ డోంట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్ అని చెప్పి కూడా ఆయన చెప్పారు. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చారు అక్కడికి. బట్ మరి మిగతా వాళ్ళు, రే ఏంట్రా సినిమాలో ఉన్నటువంటి పాట ఏంటి, నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు ఇంకా మామూలుగా ఏదో పాడతావు అనుకుంటున్నావు, నీ జోలికి వస్తే తాట తీస్తా, ఇది మీనింగ్ కదా, ఓకే ఆ మీనింగ్లో అందులో రాయించుకున్నావు పాట, అదే పాడతావు అనుకుంటే ఏంటి ఈ బూతులు అని అక్కడ ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు అడగలేదు, మిత్రులు అడగలేదు. డబ్బులు పెట్టి ఎవరైతే ప్రొడ్యూసర్ దేవుళ్ళుగా భావిస్తున్నాను అన్నారో, ఇప్పుడు ఆ ప్రోడక్ట్ మొత్తానికి కూడా నెగిటివిటీ తీసుకొచ్చింది ఎవడండి? ఆ ప్రొడ్యూసర్లకి నెగిటివిటీ తీసుకొచ్చింది ఎవరు ఇప్పుడు ఆ సినిమాకి? వీడు కాదా? ఈ పిల్ల బచ్చా కాదా? ఉన్నట్టు హ్యాపీగా పాట పాడేసి ఉన్న పాటని హ్యాపీగా ప్రజెంట్ చేస్తే, ఒరే ప్రభాకర్ గారు అబ్బాయి ఫైటింగ్లోను యాక్టింగ్ కామెడీ ఇది మాత్రమే కాదురా, యాటిట్యూడ్ స్టార్ అని సరదాగా అనుకున్నా కానీ అదిగో పాట కూడా పాడాడు అనేటువంటి ఒక క్రెడిబిలిటీ ఉండేదే. అబ్బే లేదు, ఇన్ని టాలెంట్లు ఉన్నాయని చూపించుకోవడానికి కాదు, అక్కడ ఆ బూతు ఆ పర్టికులర్ దాన్నే తీసుకెళ్ళి చేయాలి. ఇప్పుడు ఎవరికి నష్టం వచ్చింది? ఎవరు నష్టపోతారు అల్టిమేట్గా? సినిమా రేపు పొద్దున్న రిలీజ్ అవుద్ది, అయిన తర్వాత ఈ నెగిటివిటీ వచ్చిన దానికి దేవుడి దయ వల్ల ఆ ప్రొడ్యూసర్లు పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా వాళ్ళకి వెనక్కి వెళ్ళాలి, ఖచ్చితంగా వాళ్ళ కష్టానికి ఫలితం అనేది దక్కాలి. కానీ ఏమైనా నష్టం ఉందంటే వీడే భరించాల్సి వస్తుంది 100%. సినిమా మీద నెగిటివిటీ కాదండి, ఇది అతని వ్యక్తిత్వం, ముఖ్యంగా అతను మాట్లాడినటువంటి ఆ పర్టికులర్ మాటల మీద, అతని యాటిట్యూడ్ మీద మాత్రమే కంప్లైంట్ ఇది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అశోక్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. ఫోన్ వీడియో పెట్టేసి డైరెక్ట్గా మాట్లాడారు. ఇట్ ఈస్ నాట్ క్రిటిసిజం, ఇట్ వాస్ డిగ్రేడేషన్, డిఫమేషన్, ఇన్సల్ట్స్. నీకుంది అదే, నేను ఆల్రెడీ మాట్లాడుతున్న లాయర్లతో. ఇట్ ఈస్ నాట్ క్రిటిసిజం, ఇట్ వాస్ డిగ్రేడేషన్, డిఫమేషన్, ఇన్సల్ట్స్. నీకుంది అదే, నేను ఆల్రెడీ మాట్లాడుతున్న లాయర్లతో. ఫస్ట్ టైం సీరియస్ తీసుకొని నేను ఎలాగ నేను ప్రాపర్ వేలో వెళ్తాను, ఇలాగ నేను ఫోన్ ఉంది కదా అని పొద్దున్న లేచేసి ఇట్లా పెట్టేసి మాట్లాడేసి చండాలని చేయడం కాదు. బుర్రు అంటే ప్రాపర్గా కన్స్ట్రక్టివ్గా ప్రోగ్రెసివ్ వేలో వెళ్ళాలి. ఇంతకు మించి పెద్దగా వినక్కర్లేదు. నీకుందిరా రై ఎవరిని? 25 ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నటువంటి, ప్రస్తుతం ఒక పెద్ద మీడియా హౌస్ బిగ్ టీవీకి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా పనిచేస్తున్నటువంటి అశోక్ వేములపల్లి గారిని పట్టుకొని, ఆయన ఏజ్, ఆయన జర్నలిజం కెరీర్ మొదలెట్టినప్పుడు వీడు ఇంకా పుట్టుండడు. నీకు ఉందిరా రై బొడ్డుకోసి పేరు పెట్టినట్టుగా యారా అని చెప్పి అశోక్ గారిని ఏమనాలి వీడిని? ఎస్, డెఫినెట్గా ఒక మంచి మాట చెప్పాడు. ఏంటంటే, ఏ అమ్మ నాన్న నేర్పించరు, మా అమ్మ నాన్న కూడా నాకు నేర్పించలేదు అన్నాడు చూసారా? నిజంగానే అయి ఉండొచ్చు అది. నిజంగానే వాళ్ళ అమ్మగారు అయితే ఖచ్చితంగా నేర్పుండరు. ఇంట్లో పొరపాటున ఏమైనా మాట్లాడుంటే లాగి 2 పీకే ఉంటారు డెఫినెట్గా. వీడు చేసినటువంటి అల్లరికి కానీ ఇంకోటి కానీ ఆవిడ ఖచ్చితంగా 2 పీకే ఉంటారు. ఎందుకంటే ఇంట్రడ్యూస్ చేస్తూ ఫస్ట్ సినిమా ప్రకటిస్తూ ప్రభాకర్ గారు కానీ లేదంటే వాళ్ళ అమ్మగారు మలయేష్ గారు కానీ చెప్పినటువంటి మాటలు, మా అబ్బాయి చిన్నప్పటి నుంచి నటన అంటే ప్యాషన్ తోటి ఉన్నాడండి, ముందు చదువుకోరా, చదువు తర్వాత ఏదైనా అని చెప్పాము, చదువు పూర్తి చేసుకున్నాడు, అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా డ్యాన్స్లోను, ఫైట్స్లోను, యాక్టింగ్లోను కూడా శిక్షణ పూర్తి చేసుకున్నాడు, చదువు అయిపోయిందమ్మా ఇంకా నేను సినిమాల్లోకి వెళ్తానని పట్టుబట్టు కూర్చున్నాడు. ఇక తన ఇష్టాన్ని మేము ఎందుకు కాదనాలి, తను ఎంకరేజ్ చేయడమే తల్లిదండ్రులుగా మా బాధ్యత, వాళ్ళకంటే మాకెవరున్నారని చాలా చక్కగా మాట్లాడారు వాళ్ళు ఆ మూమెంట్కి. ఏదో 4 మాటలు కొంచెం గొప్పగా ఆ తండ్రి అక్కడ చెప్పుకుంటూ ఉంటే మనవాడు అక్కడ పోజ్ కొడుతూ నేను కంట్రోల్ చేసుకుంటున్నా అంటే యాటిట్యూడ్ చూపించి అక్కడ సరే అది అయిపోయింది, పోనీ తర్వాత అన్న మారాడు ఇది అనుకుంటే సరదాగానే ఎవరిని చేసినా, సంపూర్ణేష్ బాబు ఎంత ట్రోలింగ్ చేశారండి ఆయన్ని, ఎంత ట్రోలింగ్ చేశారు. సంపూర్ణేష్ బాబు కంటే కూడా పెద్ద తోప ఈ సదర్ చంద్రహాస్ అనేటువంటి వాడు. ఆయనే చాలా గౌరవంగా, చాలా హుందాగా ఉంటాడు, చాలా హుందాగా. ఇప్పటికీ వాళ్ళ ఊళ్ళో వాళ్ళ సొంత ఇంట్లో ఉంటూ ఆయన కులవృత్తిని ఆయన చేసుకుంటూ నటనని ప్యాషన్గా ముందుకు తీసుకువెళ్తూ అంచెలంచెలుగా ఎదిగాడు. ఆయన మాట్లాడొచ్చుగా, ఇలాంటి బూతులు ఇవన్నీ కూడా చేయొచ్చుగా.
సరే సినిమాలు ఏం చేశాడు అనేటువంటిది దానికి వచ్చినటువంటి రిజల్ట్ దాని మీద మాట్లాడినటువంటి దాని మీద ఆయన్ని కూడా విమర్శించారు. బట్ ఆయన ఎక్కడా దాన్ని తీసుకెళ్ళి ఇచ్చేయలేదే, రైట్? సరే అంత పెద్దవాళ్ళు అంటే వీడి వయసుతోటి కంపేర్ చేస్తే వాళ్ళతో అసలు పోలిక అక్కర్లేదు, వాళ్ళ గురించి మాట్లాడొద్దు. వీడి ఏజ్లో ఉన్నటువంటి హీరోలనే మాట్లాడదాం. నిన్న మొన్న వచ్చేగా కోర్ట్ సినిమా వచ్చింది, ఎంత హుందా అయినటువంటి సినిమా. మరి అందులో నటించినటువంటి హీరో కానీ హీరోయిన్ కానీ ఏమైనా ఇటువంటి మాటలు మాట్లాడారా స్టేజ్ ఎక్కి? మొన్నే రాజు వెడ్స్ రాంబాయ్ వచ్చింది, అందులో నటించినటువంటి వాళ్ళు ఏమైనా ఇలాంటి మాటలు మాట్లాడారా? దానికంటే ముందు మనకి ఈ 90s కిడ్స్ వచ్చింది. 90s కిడ్స్ తర్వాత పేరు మర్చిపోయానండి, ఇది చాలా ఫేమస్ కూడా అయింది, మంచి హిట్ అయింది సినిమా, లిటిల్ హార్ట్స్. వాళ్ళు ఏమైనా ఇలాంటి మాటలు మాట్లాడారా? లేదే. తేజ సజ్జా ఈరోజు పాన్ ఇండియా స్టార్, ఇప్పటికీ ఇంకా బాలనటుడు అంటున్నారు సరదాగా. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి దాదాపు ఏడాదిన్నర వయసు నుంచో 2 ఏళ్ళ నుంచి అనుకుంటా నటన మొదలుపెట్టాడు సరదాగా. ఇంకా అక్కడి నుంచి ఇప్పటిదాకా కూడా ఇంట్లో ఒక మనిషిని చేసేసుకున్నారు. ఇటువంటి మాటలు ఎక్కడ మాట్లాడలేదు, చాలా హుందాగానే ఉన్నాడే. డెడికేషన్ అంటే అది, డెడికేషన్ అది. సంతోష్ శోభన్ ఫ్లాపులు వస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్కరోజు డైరెక్టర్ని కానీ లేదంటే మిగతా వాళ్ళని కానీ ఎక్కడ కించపరిచినట్టు మాట్లాడాల. అంటే ఇతను మాట్లాడాడు అన్నట్ల, కానీ ఆన్ స్టేజ్ ఉండి తను మాట్లాడేటువంటి పద్ధతి ఎంత హుందాగా మాట్లాడతాడు. ఇలాంటి వాళ్ళని చూసి ఏం నేర్చుకుంటున్నాడు మరి? జర్నలిస్ట్ని పట్టుకుని రేయ్ నీకు ఉందిరా, కంప్లైంట్ ఇచ్చారు, జూబ్లీ హిల్స్లో కంప్లైంట్ ఇచ్చారు. ప్రభాకర్ గారు ఇప్పటికైనా సరే కాస్త చొరవ తీసుకొని కంట్రోల్లో పెట్టి మాట్లాడించాలి. అంతే తప్ప ఇలా బెదిరింపులకు దిగుతాము, బెదిరిస్తాము ఇది అంటే పద్ధతి కాదు. ఆయనకి తెలుసు, అది ప్రభాకర్ గారికి తెలుసు. దాని గురించి కొత్తగా నేను చెప్పాల్సినటువంటి పని లేదు, రైట్? సో అబ్బాయి తప్పు చేయలేదు, ఇంకోటి చేయలేదని కొంతమంది ఏదో మాట్లాడుతున్నారు. తప్పు చేశాడా లేదా, లేదంటే పాత సినిమాల్లో వచ్చినప్పుడు మాట్లాడారా లేదా అంటే ఎస్, డెఫినెట్గా చెప్పాను కదా, వాళ్ళు చేసింది తప్పని లేదంటే రైట్ అని ఎవరు చెప్పట్లేదు. వాళ్ళు చేసింది 100% రైట్ అని చెప్పట్లేదు. కానీ అట్లీస్ట్ ఒక అడ్డు అనేది ఉంది దేనికైనా. నర్మగర్భంగా ద్వంద్వార్థం అనేది మనం చూసే దృష్టిలో ఉంటుంది. ఎస్, ఇది పర్టికులర్గా అదేరా అనుకుంటే దాన్ని ఎవరేం చేయలేరు. కానీ స్టేజ్ మీద మాట్లాడింది, ఒక సినిమా ప్రమోషన్ అని చెప్పి స్టేజ్ మీద మాట్లాడింది, పబ్లిక్లో మాట్లాడినట్టే, 4 గోళ్ల మధ్యలో మాట్లాడినట్టు కాదు అది. అదొకటి గమనించాలి. అండ్ విత్ దిస్ యాటిట్యూడ్ బెదిరిస్తాం, నీ సంగతి చూస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడితే జాగ్రత్తగా ఉండాలి. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.